ఎలా చెప్పని తర్వాత గౌరీ తర్వాత ఎలా చెప్పను ఆ, ఎలా ఎలా చెప్పను చెప్పని తర్వాత గౌరీ గౌరీ తర్వాత నవదీప్ వీళ్ళతో ప్రేమ అంటే ఇంతే అని సినిమా చేశా. అది ఒక రీమేక్ యాక్చువల్గా. అది ఒక చిన్న లవ్ స్టోరీ, అది యాక్చువల్గా క్యూట్ లవ్ స్టోరీ. అది ఎందుకో వర్కౌట్ అవ్వాల. అండ్ మీరు ఒకటి సార్, గౌరీ తర్వాత ఎలా చెప్పని తర్వాత గౌరీ. Yeah. ఎలా చెప్పను అనేది ఒక లవ్ స్టోరీ. Yeah. తరుణ్ ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు ఉంటారు, ముగ్గురు హీరోలు ఉంటారు. గౌరీ సినిమానేమో మొత్తం మాస్ మూవీ. మాస్ అసలు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకున్నారు కథలు, అసలు ఎలా సెట్ ఎలా చేయగలిగారు? ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదంటే నాకు తెలిసి డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ ఈ వేసి కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తాడని ఏం లేదు. డైరెక్టర్ హ్యాస్ టు బి లైక్, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ అబౌట్ ఎమోషన్. ఒక్కోసారి మనం చాలా అగ్రెసివ్గా చెప్పొచ్చు, ఒక్కోసారి దాన్ని పెయిన్ఫుల్గా చెప్పొచ్చు, ఒక్కోసారి ఇలా చెప్పుకుంటాం కదా. సో ఆ సినిమాలకి మనం డైరెక్టర్గా ఏం చేయాలన్నది కరెక్ట్గా చేసాను తప్పితే నాకు ట్రాన్స్ఫర్మేషన్ అని ఇంత పెద్ద క్రిటికల్ ఇది మనం చేయలేంది అనే ఫీలింగ్ నాకైతే ఎప్పుడు అనిపించలేదు, ఏ సినిమా కూడా అనిపించలేదు. ఇక నవదీప్ సినిమా తర్వాత ఒంటరి చివరి సినిమా 2008 2008 నుంచి ఇప్పటి వరకు సినిమా లేదు మీది. చేయలా, డైరెక్టర్గా చేయలా. అంటే నేను వేరే ఎక్కువ ట్రయల్స్ కూడా వేయలేదేమో నాకు తెలియదు. మీకు ఆపర్చునిటీస్ రాక లేదా, లేకపోతే మీరే వెళ్ళలేక ప్రొడ్యూసర్ల దగ్గరికి, నా దగ్గరికి కథ ఉంది అని చెప్పలేక? నేను బేసిక్గా ఎందుకంటే నేను ఆల్రెడీ గోపిచంద్ మళ్ళీ చేద్దామని అనడంతో సరే తనే చేస్తా అంటున్నాడు కదా అనే ఫీలింగ్లో నేను ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ రీజన్ తెలియకుండా ఏంటంటే తనకు ఆ టైంలో 1-2 సినిమాలు ఫ్లాప్ అవ్వడం, కొంచెం వెయిట్ చేయండి సార్ ఒక్క హిట్ పడితే మళ్ళీ చేద్దామని చెప్పి అనడంతో అలా తెలియకుండా టైం కొంచెం గడిచిపోయింది. ఇండస్ట్రీలో హిట్ డైరెక్టర్స్ వెనకాలే అంత హీరోలైనా ప్రొడ్యూసర్లైనా వెళ్తారు అనేది నిజమే అంటారా? హిట్ డైరెక్టర్స్ వెనకాలే వీళ్ళంతా పడతారు అనేది నిజమేనా? హిట్ డైరెక్ట్ మార్కెట్ సేలబిలిటీ అంతే కదా. ఇప్పుడు ఒక చోట దాన్ని ఏమంటారు, ఒక బ్రహ్మాండమైన ఒక స్వీట్ ఉంది, ఇది సూపరు ఫెంటాస్టిక్, ఇది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి ఒకటి చెప్తాడు. ఒకడేమో అసలు మా స్వీటే తినకండి, ఇది తింటే మీకు జబ్బులు వస్తాయి అంటాడు. ఈవెన్ దెన్ ఆల్సో ఒక్కోసారి దానికే ఎక్కువ వెళ్తారు. ఒనిడా టీవీ ఫస్ట్ వచ్చినప్పుడు నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ అని చూసారు, ఒక నెగిటివ్ పబ్లిసిటీతో దాన్ని మార్కెట్లో పంపించారు. సో మేబీ అదొక క్రేజ్ అవ్వచ్చు, ఆ నెగిటివ్ ఇది అనేది కూడా ఇది అవ్వచ్చు. అలాగని చెప్పి నేను అంటుంది ఏంటంటే నెగిటివ్ పబ్లిసిటీ వల్లే సినిమాలు ఆడతాయని నేను మాట్లాడలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయడం అనేది దీని మీద ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఎస్ ఓకే ఈ డైరెక్టరు ఈ హీరో కాంబినేషన్ నాకు దీని మీద 100 పెడితే 150 వస్తుంది అనే క్యాలిక్యులేషనే ఉంటుంది తప్పితే వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. నా ఉద్దేశంలో ఏంటంటే మేబీ ట్రయల్స్ నేను కరెక్ట్గా చేయలేదు, లేకపోతే ఐ ట్యాప్ రాంగ్ డోర్స్ అయి ఉండొచ్చు, తెలియకుండా ఆ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఐ వర్క్ ఫర్ అదర్ ఫిల్మ్స్ డైరెక్టర్స్తో స్క్రిప్ట్స్కి వాటికి చాలా వర్క్ చేశాను. మరి ఎలా సార్ 2006 కదా, 2008 నుంచి 2026 వరకు అసలు ఏం చేశారు మీరు? ఏం వర్క్ చేశారు? సినిమాకి దూరంగా ఉన్నారా? నేను సినిమాలోనే ఉన్నాను. నేను చెప్తున్నా కదా, నేను ఇంతే సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనది సినిమా తప్పితే ఇంకోటి రాదురా మనకి, ఇక్కడే పుట్టాలి, ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక్కడే ఏమైనా అని చెప్పి. మరి ఏం చేశారు సార్? ఏ వర్క్ చేశారు? అదే అన్నా కదా, వేరే డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ కి వర్క్ చేశాను. ఏ మూవీస్ చేశారు? చాలా సినిమాలు చేశాను. అంటే పెద్ద బిగ్గి, నేను బిగ్ అంటే యాక్చువల్ సైరాగ్ వర్క్ చేశాను, కిక్ వర్క్ చేశాను, ఊసరవెల్లికి వర్క్ చేశాను. తర్వాత తేజాది అహింస సినిమాకి నేను స్క్రిప్ట్ కోఆర్డినేటర్, అదే స్క్రిప్ట్లో వర్క్ చేశాను. యాక్చువల్గా ఆ సినిమాకి యాక్షన్ డిజైనర్ కూడా నేనే వర్క్ చేశాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.